ఒక ఫ్లాప్ సినిమా తీసి గ్యాప్ వస్తే వేరు, ఒక మంచి సినిమా తీసి గ్యాప్ వచ్చింది మీకు ఎందుకని? శ్రీకారం కంప్లీట్ అయిన తర్వాత ఒక పెద్ద ప్రొడక్షన్లోనే ప్రాజెక్ట్ ఓకే అయింది. ఇండస్ట్రీలో ఎంట్రీ అనేది అంత ఈజీ టాస్క్ కాదు, దట్టు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్. అది ఎలా జరిగింది? గోస్ట్ రైటర్గా వర్క్ చేశానండి చాలా మూవీస్. ఇది అంటే పేరు రాకపోతే గోస్టా లేదంటే అలా? అంటే పేరు రాకపోతే అని కాదు కానీ ఇంకా వాళ్ళు ఓపెన్ చెప్పేస్తారు నీకేం కావాలి. శ్రీకారం సినిమాకి ఆ మహర్షి తాలూకు ఛాయలు అనేవి కనిపించకుండా చేయడానికి మీకు వీలు కుదరలేదా లేదా ఏంటి? ట్రై చేసాం. అనుకోకుండా 2020లో భీష్మ వచ్చింది. భీష్మలో అది శ్రీకారం తర్వాత ఎందుకని మీకు కిరణపురంతో మళ్ళీ ఒక సినిమా కానీ ఎందుకు వర్కౌట్ అవ్వాలి? లేదండి, బేసిక్గానే శ్రీకారం కూడా కిరణ్తోనే చేద్దామని అనుకున్నాను అనమాట ఆ టైంలో. కాకపోతే ఏంటి అంటే మీరు చూసిన చేంజెస్ ఏంటి ఈ సినిమా ఓకే చేయించుకోవడానికి, సిరీస్ ఓకే చేయించుకోవడానికి? ఒక సినిమా ఓకే అవ్వడానికి 100 రీజన్స్ కావాలండి, సినిమా అయిపోవడానికి ఒక్క రీజన్ చాలు. సో సినిమా పాయింట్ ఆఫ్ వ్యూ అది ఉంటుంది. వెబ్ సిరీస్ అనేది అంటే వాట్ కైండ్ ఆఫ్ సినిమా యూ వాంటెడ్ టు మేక్? అంటే జగడంని ప్రాపర్గా మేక్ అవుట్ చేయలేదండి. జగడం అంటే నాకు చాలా ఇష్టం. సో అది ప్రాపర్గా మేక్ చేస్తే కిషోర్. సుకుమార్ సినిమాని సుకుమార్ కంటే బాగా తీస్తా అంటాను కిషోర్. డెఫినెట్గా జగడం అయితే చేసేవాడిని అండి నేను. ఓకే.